చేస్తాం. మాకినేటి శేష్ కుమార్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. మాకినేటి శేష్ కుమార్ గారు గతంలో 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్లో కీలకంగా 28,000 ఓట్లు తెచ్చుకున్నారు. మాకినేటి శేష్ కుమారి రీసెంట్గా జనసేన పార్టీని వీడారు. ఒక పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ కూడా రాశారు, రాజీనామా లెటర్ని కూడా పంపించారు. దానిలో చాలా విషయాలను కూడా ఇంక్లూడ్ చేశారు. నిన్న వంగా గీత జగన్ దగ్గరికి ఈ శేష్ కుమార్ని తీసుకెళ్లారు. వంగా గీత అండ్ జగన్ సమక్షంలో శేష్ కుమారి వైసీపీ కండువా కప్పుకున్నారు. సో ఇప్పుడు 2019లో ఎవరైతే జనసేన పార్టీకి అభ్యర్థిగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ బలోపేతం కోసం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమి పాలైన తర్వాత కూడా పనిచేశారో, ఇప్పుడు ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్గా పిఠాపురంలో ప్రచారం చేయబోతూ ఉన్నారు. మాకినేటి శేష్ కుమార్ మనతో జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. శేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీరు అసలు జనసేన పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది చెప్తారా? జనసేన పార్టీకి అక్కడ ఒక దిశానిర్దేశం చేసే లీడర్స్ లేరండి. అక్కడ అధ్యక్షులు అన్న వారికి అధ్యక్షుల పక్కన ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారని మాకు అనిపిస్తుంది. అందుకనే అంటే అక్కడ ఒక జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఒక పిఏసి సభ్యులు కానీ ఎవరు కూడా పార్టీని ముందుకు నడిపించే ఉద్దేశం లేదు. అలాంటప్పుడు ఆయన పిఠాపురం ఇక్కడికి వచ్చి ఇక్కడ సవాళ్ళు ఇసురుతూ టీ టైమ్ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గాన్ని నడిపించిన నన్ను ఎందుకు తీసారో కూడా తెలియకుండా, ఇంటిమేషన్ లేకుండా తీయడం, ఇవన్నీ కూడా నాకు మనస్తాపాన్ని కలిగించి నేను జనసేన పార్టీని వీడవలసి వచ్చింది. రైట్ అండి, జనసేన పార్టీలో రిజైన్ చేశారు. నాకు తెలిసి ఒక 3 months అయింది అనుకుంటా, రైట్? అవునండి, 3 months అయింది. ఇన్యాక్టివ్గా ఉన్నారు పొలిటికల్గా. ఇప్పుడు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు అంటే సైలెంట్గా ఉండడం, న్యూట్రల్గా ఉండడం వేరు. మరి ఇన్నాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన మీరు, ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూద్దాం అనుకున్న మీరు ఇప్పుడు ప్రత్యర్థి వర్గంలో జాయిన్ అయ్యారు, అంటే వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? నేను ఇప్పుడు జరిగిన పరిస్థితులు నన్ను 7 నెలల క్రితం నన్ను ఇన్ఛార్జిగా తీసివేశాక నాకు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యి అవన్నీ నేను మనస్తాపంతో ఇంకా రాజకీయానికి విరమించుకోవాలని పక్కన ఉండిపోవాల్సి వచ్చిందండి. కానీ నాకు చాలా చాలా ఆఫర్లు వచ్చినా కూడా నేను దేనికి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము నమ్మి ముందుకు వచ్చాం గనక. కానీ ఆయనే పార్టీని తీసుకెళ్లి గంగలో కలిపేసినట్టుగా టీడీపీకి అమ్మేసేరేమో అన్న ఒక ఇది వచ్చాకనే మేము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అమ్మేశారని ఎలా అనుకుంటారండి? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటే అబ్జెక్ట్ చేసిన మీరే ఇప్పుడు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అమ్మేశారు అంటే? అవునండి, అంటే మేము ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటే మేము రివర్స్ అయ్యింది మాట వాస్తవం అయినా కూడా ఆయన ప్రవర్తన, ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు నిజంగానే గాలికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ బంగాళాఖాతంలో కలిపేశారేమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. అలాగే కష్టపడిన వారిని అందరినీ పక్కన పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవర్ షేరింగ్ కానీ ఒక 60-70 సీట్లు కానీ తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా ఎవ్వరూ కూడా ఆయన విమర్శించే అవసరం ఉండకపోను. 24 సీట్లు అన్నారు, 24 నుంచి 21కి వచ్చినాయి, మళ్ళీ 21 నుంచి 15కి వచ్చిన ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. పిఠాపురంలో వర్మ గారు అన్న వ్యక్తి అసలు టీడీపీని వదిలే వాళ్ళు జెడ్పీటీసీకి పోటీ చేయలేదు, ఎంపీటీసీకి పోటీ చేయలేదు, ఏమీ పోటీ చేయలేదు. అన్ని సర్పంచులకు కానీ పోటీ చేయలేదు. స్థానిక సంస్థలను గాలికి వదిలేసిన ఈ రోజు వర్మ గారు మళ్ళీ నాదే టికెట్ అని వస్తున్నారు అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడంలో ఆయన కుట్ర కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి లిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఓడించాలనుకుంటారా? ఓడించడం వల్ల చంద్రబాబు నాయుడు కలిసి వచ్చే ఏం కలిసి వస్తుంది? ఏముందండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇమేజ్ ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు అది లేదు అని చెప్పాలని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. పార్టీ చనిపోయిన పార్టీని తీసుకెళ్లి బతికించాల్సిన అవసరం ఏముందండి ఈయనకి? విడిగా పోటీ చేస్తే 20-30 సీట్లలో గెలవదా జనసేన? అంటే నిజంగా అంత బలం పుంజుకుందా 2019 ఎన్నికల తర్వాత? 2019 ఎన్నికల తర్వాత బలం పుంజుకుందని మేము అందరం కూడా చాలా సంతోషపడ్డాము. కానీ అక్కడి నుంచి వారాహి యాత్ర అయిన దగ్గర నుంచి కూడా పరిణామాలన్నీ మారిపోవడం, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, ఈయన వెళ్ళి రోడ్ల మీద దొల్లేసి అక్కడ అమావాస్యని కూడా చూడకుండా అక్కడ వెళ్ళి పొత్తు ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు నిజమేమో. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు 1400 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్తుంటే మేము ఆయన విమర్శించాం. కానీ అవన్నీ నిజాలేమో అని ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. అంటే ఆయన చర్యల వల్ల మీకు అనిపిస్తుంది? ఆయన మాటలే అలా అనిపిస్తున్నాయి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే మీకు మీ గౌరవప్రదమైన పొత్తే ఉంటుంది, నేను సీఎం స్థానంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఒక్క జన సైనికుడి, ఏ ఒక్క వీర మహిళ గౌరవం తగ్గకుండా మనం ప్రధాన పాత్ర పోషించబోతూ ఉన్నాం వచ్చే ప్రభుత్వంలో. అంటే ఇలాంటి చాలా మాటలు అన్నప్పుడు మీరు అన్నట్టుగా 60-70 సీట్లో లేకపోతే పవర్ షేరింగ్ ఉంటుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది, విస్మయపరిచింది, అసంతృప్తికి గురి చేసింది. రైట్. ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారంటే ఎవరైనా స్వాగతించాలండి. ఒక అధ్యక్షుడు వస్తుంటే ఖచ్చితంగా మేము స్వాగతం పలుకుతాం. కానీ అంత ఒక మహిళకే న్యాయం చేయలేని వ్యక్తి పార్టీలోంచి బయటికి పంపించేసాం మేము అని చెప్పుకునే వీళ్ళు సోకాళ్ళ నాయకులు అందరూ కలిసి రేపు పొద్దున్న వీళ్ళు పార్టీ ఏం చేస్తారు? జనాలకి మాత్రం ఎవరేం చేయగలరండి వీళ్ళందరూ? ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆయన సేవా తత్పరత ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన డిఫరెంట్ పొలిటికల్ లీడర్. కానీ ఎందుకు ఇటువంటి మీరు అంటున్నట్టు, మీరు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ రాంగ్ స్టెప్స్, వ్యూహాత్మక తప్పిదాలు అంటున్నారు కదా, ఎవరైనా పవన్ కళ్యాణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు పార్టీలో, విత్ ఇన్ ద పార్టీ ఆర్ అవుట్ సైడ్ ద పార్టీ, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఆయనకంటూ సొంత అభిప్రాయాలు ఉండవు అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని నమ్మితే పక్కన ఎవరైనా ఒకళ్ళు ఉంటే వాళ్ళని నమ్మి గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఆయన గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి తెలుసుకుంటే అంత ఓపిక ఆయనకి లేదు. ఎవరో ఒకళ్ళు రాసిస్తే చదివేయడం అలవాటు అయిపోయింది ఆయనకి. ఓహో, రైట్. అండ్ ఇంకోటి 2,36,000 ఓట్లు ఉన్నాయి పిఠాపురంలో. కాపు సామాజిక వర్గం ఓటర్లు చాలా కీలకంగా ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో మీరేమో వంగా గీత గారికి సపోర్ట్ చేస్తామంటున్నారు. వంగా గీత గారిని పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో వంగా గీత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు? పోనీ రివర్స్లో అడుగుతా, పవన్ కళ్యాణ్ వంగా గీతకు ఎంతవరకు పోటీ ఇవ్వబోతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఇప్పటి వరకు ఇక్కడ గెలవలేదు. వంగా గీత గారు ప్రజారాజ్యంలోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే రాజ్యసభకి రాజ్యసభ ఎంపీగా కూడా ఆవిడ పొలిటికల్ అనుభవంతో ఉన్నారు. ఆవిడికి వ్యూహాలు తెలుసు. అలాగే ఆమె వెనక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రత్యేకత ఉన్న సీఎం గారు ఉన్నారు. వాళ్ళ వ్యూహం వారికి ఉంటుంది. ఆవిడ జనాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మెప్పించగల మనస్తత్వం ఆవిడకి ఉంది. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. అవసరమైతే అమ్ముడుపోతారు. ఏదైనా మాట్లాడితే మాట్లాడిన వాళ్ళని కోవట్లు అంటారు, వైసీపీ కోవట్లు అంటారు. అందుకని వీరిద్దరిని చూస్తే మాక్సిమం వంగా గీత గారు పిఠాపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు అని అనిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ అన్నది ప్రజలు చెప్పాలండి. రైట్. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 1,00,000 కుటుంబానికి 1,00,000 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అయినా 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పి. నేను ఒక మాట చెప్తున్నానండి, మనం జనాల్లోకి వెళ్ళాలి, జనాలు మనల్ని మెచ్చాలి.
ఎవరు కూడా మనల్ని కామెంట్ చేయలేని పరిస్థితిలో ఉండాలి. ఒక నియోజకవర్గం ఎంచుకున్నామంటే నా అభిప్రాయంలో నేను ఒకటి చెప్తాను. నేను టీడీపీలో 8 సంవత్సరాలు వర్క్ చేశాను. ఆ నాయకుడిని చూశాను, ఈ నాయకుడిని చూశాను. అస్సలు చూడని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న నేను జాయిన్ అయినప్పుడు ఒక 5 minutes ఆయనతో మాట్లాడాక నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ఫీల్ అయ్యాను. పులివెందుల మేము ఆయన బై ఎలక్షన్ కి పులివెందులు వెళ్ళాము. 20 రోజులు మేము ప్రొద్దుటూరులో ఉన్నాం. 20 రోజులు పులివెందుల్లో తిరిగి ఆయన ఎంపీగా పోటీ చేసేటప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గడప మేము తిరుగుతుంటే అక్కడ చెప్పారు, అమ్మా రాజశేఖర్ బిడ్డమ్మా, రాజశేఖర్ బిడ్డకు ఇక్కడ అవమానం జరిగింది, సోనియా గాంధీ మాకు అవమానం చేసింది, మీరు ఓటు అడగకండి అమ్మా, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మజ్జిగ తాగి వెళ్ళండి, మా బిడ్డను మేము గెలిపించుకుంటా ఉన్నారు. రైట్. అండ్ ఇంకొకటి, జనసేన సోషల్ మీడియాలో మీ మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, మీరు అమ్ముడుపోయారని చెప్పి. ఎంత ఆఫర్ చేశారు మీకు? శేషకుమారి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదండి. ఎందుకంటే నేను నా పుట్టుకే జమీందారీ పుట్టుక, నా పుట్టుకే గోల్డెన్ స్పూన్. మా తాతగారు పోలీస్ ఆఫీసర్ గా గంగరాజు నగర్ అని ఇక్కడ కాకినాడలో గంగరాజు నగర్ ఉంది. అలాగే మా ఫాదర్ ఫుడ్ కార్పొరేషన్ కాంట్రాక్టర్, నా భర్త డాక్టర్, నా కొడుకు డాక్టర్, నా కోడలు డాక్టర్. యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ గా నాకు కూడా ఇండివిజువల్ ఇన్కమ్ ఉంది. నేను ఎప్పుడు కూడా నాకు వచ్చిన దాంట్లో ప్రజలకి పెట్టాలనుకున్నాను, కానీ నేను ఎప్పుడు ఎవరిని చేయి చాపి ₹1 కూడా నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. నేను ఈ 15 సంవత్సరాలు మీరు అడగలేదు, వాళ్ళు ఏమైనా ఆఫర్ చేశారా? మీరు అడగలేదు, ఓకే, మీరు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, పోగొట్టుకున్నారు, నాకు కూడా వ్యక్తిగతంగా ఆ విషయం తెలుసు. కానీ వాళ్ళు ఏమైనా ఆఫర్ చేశారా? అంటే డబ్బులే ఆఫర్ కాదు, ఎనీ ఆఫర్, ఎష్యూరెన్స్ ఏదైనా. నేను అన్కండిషనల్ గా జాయిన్ అయ్యానండి. నా వర్క్ చూసి, నేను కమిట్మెంట్ తో వర్క్ చేస్తాను, నా వర్క్ చూసి మీరు ఏం చేసినా కూడా బాధ్యత మీదేనండి అన్నాను. నేను అన్కండిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నేను పని చేయాలి అని చెప్పి జాయిన్ అవడం జరిగింది. రైట్. నేను జగన్మోహన్ రెడ్డి గారు మీతో కూడా ఏదో మాట్లాడారు, ఏం చెప్పారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించమన్నారా, లేకపోతే గీత గారినే గెలిపించండి అన్నారా? డెఫినెట్ గా ఎవరైనా కూడా గీత గారికి అండగా నిలబడి వర్క్ చేయండి అమ్మా అని చెప్పారు. ఓకే, ఖచ్చితంగా గెలిపించాలి, పిఠాపురం అన్నారు, అంతే కదా? పిఠాపురం నియోజకవర్గంలో గీత గారు సారథ్యంలో వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే గీత గారి గెలుపుకి నా సాయి శక్తిలో నేను పనిచేస్తాను. రైట్ అండి. ఇక ముద్రగడ పద్మనాభం గారు కూడా మద్దతుగా ఉండబోతూ ఉన్నారు వంగ గీత గారికి. సో ముద్రగడ పద్మనాభం గారి మద్దతు గీత గారి గెలుపులో ఎంతవరకు ఉపయోగపడవచ్చు? అంటే కమ్యూనిటీ ఆయన మాట వింటుందా పిఠాపురంలో? ఎందుకంటే 2009లో పిఠాపురంలో వంగ గీత గారి మీదే కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009 మాట చెప్తూ ఉన్నాను నేను. ఇప్పుడు వాళ్ళిద్దరు కలుస్తున్నారు. సో ముద్రగడ రాకతో కాపులు ఎంతవరకు వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఏదైనా కాపు నాయకుడిగా ఆయనకున్న సర్కిల్ ఆయనకు ఉంటుంది, ఆయనకున్న గౌరవం, ఆయనకున్న అభిమానులు ఆయనకు ఉంటారండి. అది ఎంతవరకు అని చెప్పి నేనైతే చెప్పలేనండి. ఖచ్చితంగా ఆయన సారథ్యం వహిస్తారు. రైట్. మొత్తానికి అన్ని శక్తుల్ని ఉపయోగించి, అస్త్రశస్త్రాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ట్రై చేస్తుంది అన్నమాట వాస్తవం కదా? వాస్తవం. అది ధన రూపేణ ప్రలోభ పెట్టి ఏదైనా చేస్తారా, లేకపోతే ఇంకా వేరే రకంగా చేస్తారా? నాకున్న సమాచారం మేరకు మిమ్మల్ని జనసేన పార్టీలో గతంలో పనిచేసి పార్టీ కోసం కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు అభ్యర్థిగా ఉన్న మిమ్మల్ని అట్రాక్ట్ చేశారు, మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో కనీసం 100 ఓట్లైనా తెచ్చుకోగలిగే నాయకుడు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చాలా భారీ ఎత్తున జరుగుతోందంట, నిజమేనా? అది ఓన్లీ డబ్బుతోనే రాజకీయం అవుతుంది అంటే కేజ్రీవాల్ ఏ డబ్బుతో ఢిల్లీ? లేదులేండి, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ చైతన్యం మన దగ్గర ఉంటుందా? అసలు అక్కడ అసలు కుల ప్రస్తావనే ఉండదు, ఇక్కడేమో కుల ప్రస్తావన లేని రాజకీయమే ఉండదు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో అంతకు మించి ఏది ఏమైనా అన్ని రాజకీయానికి
ఒక్క డబ్బే ప్రభావితం చేయదండి. ఉమ్, మనసు అందులోకి పిఠాపురం మనసుల్ని ప్రజల మనసుల్ని గెలవాలండి అక్కడ. ఉమ్. అంతేగాని వాళ్ళు డబ్బుకు లొంగరండి పిఠాపురం ప్రజలు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ మధ్యకాలంలో వారాహి యాత్రలో ఒకసారి నిన్న మొన్న ఆ పిఠాపురం జనసేన శ్రేణులతో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి అది వాడారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నానని. ఒక కాపు మహిళను, కాపు బిడ్డను పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన మహిళా నేతనే ఆయన మొహం తిప్పుకుని పక్కన పడేశారు. అలాంటిది పిఠాపురం ప్రజల మనసుని ఎలా గెలవగలుగుతారో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీపాద వల్లభుడు ఆ మహిళా నేతల్ని బయటికి ఇద్దరేమని చెప్పలేదు కదా. మహిళలను గౌరవించాలి కదండి. మహిళలకి ఏం చేశారని అడగరా అక్కడ ఉన్న ప్రజలు? మహిళలు ఆ మహిళా నేతని ఎందుకు తీసేశారని అడగరాండి? ఏం సమాధానం చెప్తారు? రైట్. ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతా. పవన్ కళ్యాణ్ అంటే వంగా గీత గారిని గెలిపించే క్రమంలో, వైసీపీని మరొకసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తెచ్చే క్రమంలో, పవన్ కళ్యాణ్ని ఓడించే క్రమంలో మీ స్టైల్ ఏ రకంగా ఉండబోతోంది? అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్టైలా లేకపోతే వంగా గీత స్టైలా? అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఉంది. నాకంటూ ఒక స్టైల్ ఉందండి. మాకినీటి శేష్ కుమార్ అంటే బ్రాండ్, అలాగే ఉంటాను. రైట్. నేను అన్నది ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారి స్టైల్లోనే ఉంటాను. అంటే చాలా అగ్రెసివ్ గా మీరు కార్నర్ చేయదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టైలా ఆ స్టైలా అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఒక బూతు పదం వాడారు. ఆ పక్కనే ఉన్న వంగా గీత గారు నోరు నొక్కున్నారు. ఇట్ మీన్స్ అది తప్పు, అటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి. అంటే వంగా గీత చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు, కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకురాలిగా ఎదిగారు. ఆ కమ్యూనిటీలో కూడా మంచి పేరుంది వంగా గీత గారికి. ఇప్పుడు కూడా వంగా గీత గారు గెలవరు అని ఎవరు చెప్పట్ల, టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ చెప్తూ ఉన్నారు. మంచి వ్యక్తి, సౌమ్యురాలు. అంటే మీరు సౌమ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారా లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాగా అగ్రెసివ్ గా కార్నర్ చేయదలుచుకున్నారా అని? నేను నిజంగా నా రియల్ లైఫ్ లో నేను అయితే అగ్రెసివ్ గా వెళ్ళే టైప్ అయింది. నేను కేవలం రాజకీయాల్లోకి వచ్చాక కొద్దిగా నేను తగ్గానేమో, కానీ నా రియల్ స్టైల్లోకే వద్దాం అనుకుంటున్నాను. రియల్ స్టైల్ అంటే పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానండి. నేను ప్రశ్నిస్తాను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నేను అగ్రెసివ్ గానే వెళ్ళదలుచుకున్నాను. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా శేష్ కుమార్ ఎప్పుడు కూడా నిజాయితీ పర్వాలి. శేష్ కుమార్ నిజాయితీకి వెలగట్టలేరు ఎవరు కూడా. ఎవడు వచ్చినా కూడా నా కొడక ఏంట్రా మాట్లాడుతున్నావో అని మాట్లాడే స్టైల్ శేష్ కుమార్కి ఉంది. రైట్. దాన్ని ఎందుకో మరి జనసేన పార్టీలో అటువంటి నడవనో లేకపోతే ఆ సిద్ధాంతాలు మీకు నచ్చో కొంచెం సప్రెస్ చేసుకున్నారు, తగ్గించుకున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కాబట్టి మీకు ఫ్రీ హ్యాండ్ వచ్చేసింది, ఫ్రీడమ్ వచ్చేసింది. మిగిలిన పార్టీలాగే ఇప్పుడు ఎవరైనా తేడాగా మాట్లాడితే నా కొడక అని చెప్పి చాలా అగ్రెసివ్గా మీరు కార్నర్ చేయడానికి సిద్ధమవుతున్నారు.